ప్రస్తుతం కరీంనగర్ లో హై డ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లారు. దీంతో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ ఇస్తుందా, రిమాండ్ విధిస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి పోలీస్ స్టేషన్ లోనే 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రిమాండ్ ప్రాసెస్ ను పోలీసులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి రాత్రంతా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే గడిపారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కౌశిక్ రెడ్డిపై ఒక్కో ఫిర్యాదు పైన 4 సెక్షన్ల చొప్పున కేసులు పెట్టారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. ముగ్గురు ఫిర్యాదు చేయడంతో మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో 121(1), 126(2), 132, 351 సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ ఫిర్యాదుతో 115(2), 115(2), 292, 352 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక లైబ్రరీ చైర్మన్ సత్తు మలేష్ ఫిర్యాదుతో 126(2), 115(2), 292, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని నిన్న హైడ్రామా నడుమ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ కు తరలించారు. అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అమ్ముడు పోయిన అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పుట్ట ఇలా అరెస్ట్ చేసి ఇంట్లో లేకుండా చేయడం ఎంత బాధాకరమో ఆలోచన. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి మేజిస్ట్రేట్ ఎదుర హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. అయితే మేజిస్ట్రేట్ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచడం జరిగింది. 10 నిమిషాలు అవుతుంది. మేజిస్ట్రేట్ ముందు ఇద్దరు కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు, అదేవిధంగా పోలీస్ తరపున న్యాయవాదులు వీరంతా కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి ప్రస్తుతం బెయిల్ వస్తుందా, జైలుకు తరలిస్తారా, ఇది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత 10 గంటలకు కరీంనగర్ తీసుకొచ్చిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ కాకపోతే రాత్రంతా కూడా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డిని అక్కడే ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైతున్నాయో ఆ ఫిర్యాదుల మీద రిమాండ్ షీట్ కూడా పోలీసులు తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వాదోపవాదాలు మాత్రం జరుగుతున్నాయి. వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇటు కౌశిక్ రెడ్డి మాత్రం తనను మెజిస్ట్రేట్ ముందు తరలిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా తన పైన కేసులు పెడితే భయపడేది లేదు, ఖచ్చితంగా పార్టీ మారే ఎమ్మెల్యేలను పార్టీ మారావు అని చెప్పి ప్రశ్నిస్తే తప్పేంటి, అదేవిధంగా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటాం, అయినా కూడా కేసులో భయపడేది లేదు, పండుగ పూట తను అరెస్టు చేయడం ఏంటని చెప్పి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కేటీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా కవిత, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యేను పార్టీ మారావని చెప్పి ప్రశ్నిస్తే తన కేసులు పెట్టడం ఏంటి, ఇది కరెక్ట్ కాదనే వాదన మాత్రం బీఆర్ఎస్ వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని జైలుకు పంపిస్తారా, బెయిల్ ఇస్తారా, కౌశిక్ రెడ్డి పైన దాదాపు 12 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. సంజయ్ కుమార్ స్టేట్మెంట్తో పాటు ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. 12 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ అని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం చెబుతుంది. అయితే ప్రస్తుతం కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తారని మాత్రం కొంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. లాయర్స్ ఏం చెప్తూ ఉన్నారు? మొత్తం పెట్టిన 12 సెక్షన్స్ లో బెయిలబుల్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్, కౌశిక్ రెడ్డి లీగల్ టీం అంతా కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని కలవడం జరిగింది. పోలీసులు ఏ కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు అనే అంశాలను కూడా ఇటు లీగల్ టీం సేకరించడం జరిగింది. లీగల్ టీం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, కాన్ఫిడెంట్గా ఉంది, కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, బెయిలబుల్ సెక్షన్ల కిందనే కేసు నమోదు చేశామని చెప్పి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు చెప్తుంటే, అయితే పోలీసులు మాత్రం చాలా గతంలో కూడా ఉన్నటువంటి కేసులన్నీ కూడా చూపెడుతున్నారు.
దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం అయితే తమ వాదనలో వినిపించే అవకాశం ఉంది. ఈ కేసులన్నీ కూడా ఖచ్చితంగా తనపైన కౌశిరెడ్డి పైన పెట్టిన కేసులన్నీ కూడా కొంత నిలబడే కేసులు కాదు, నిలబడే సెక్షన్ల కింద కేసులు పెట్టలేదని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తుంది. రిమాండ్ షీట్లో ఇంకేమైనా మార్పులు చేస్తారా లేదా అనే అంశాలు కూడా తెలియదు. అదేవిధంగా కేసులో ప్రస్తుతం అయితే బెయిల్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి లీగల్ టీం అభిప్రాయపడుతుంది. నిన్న కౌశిక్ రెడ్డిని 10 టీవీలో డిబేట్ ముగించుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే కరీంనగర్ సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కగా సమాచారంతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 10 టీవీలో కూడా డిబేట్లో కూర్చున్నటువంటి సందర్భంలో తను చేసినటువంటి గొడవ ఏదైతుందో ఆ గొడవకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రశ్నిస్తే తనపైన కేసులు పెడుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కౌశిక్ రెడ్డి 10 టీవీ స్టూడియోలో వెల్లడించడం జరిగింది. కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. బీఆర్ఎస్ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. నోటీసులు ఇవ్వకుండా ఒక శాసనసభ్యుని అరెస్టు చేయడం ఏంటి అనేది మాత్రం బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంతా కూడా చాలా సీరియస్గా వ్యవహరించాలని చెప్పి చెప్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ ఏదైతుందో వాగ్వాదం తోపులాట కావచ్చు, ఇవంతా కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఫిర్యాదు చేశాడు. స్పీకర్తో పాటు ఇటు కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డి జైలుకు వెళ్తారా, బెయిల్ వస్తుందా అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా మెజిస్ట్రేట్ ఎదుట వాదోపవాదాలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా జైలుకు వెళ్తాడా, రిమాండ్ ఎన్ని రోజులు తరలిస్తారు, దాదాపు 14 రోజులు రిమాండ్ ఉంటుంది, రిమాండ్ తరలిస్తారని మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సతీష్, అది మొత్తంగా మనం చూస్తున్నాము 10 టీవీలో నిన్న ఈవినింగ్